రామ్ చరణ్ గారు నటించిన 'పెద్ది' మూవీ అయితే మాత్రం చాలా అండ్ చాలా పవర్‌ఫుల్ హైప్‌తో, పవర్‌ఫుల్ గ్రేస్‌తో అయితే మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. 3వ తారీఖున మనకి ప్రీమియర్ షో అయితే నైట్ ప్రీమియర్ షో అయితే పడబోతుందనమాట. ఇప్పుడేంటంటే అందరి మౌత్ టాక్ వచ్చేసి దాదాపుగా రామ్ చరణ్ గారు తీయబోయే మూవీ 1000,00,00,000 క్లబ్‌లోకి చేరుతుందా? చేరదా? అనేది ఒక డౌట్ అయితే ఉన్నారన్నమాట చాలా మంది గూడా. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్' తీసిన తర్వాత రామ్ చరణ్ గారి గ్రేసే మారిపోయిన ఆయన ఆయన కేటగిరీయే మారిపోయిందనమాట. దాదాపుగా 'ట్రిపుల్ ఆర్' తీసిన తర్వాత 1000,00,00,000 క్లబ్‌లోకి ఎప్పుడో చేరిపోయారు రామ్ చరణ్ గారు. 'గేమ్ చేంజర్' పక్కన పెట్టేస్తే రామ్ చరణ్ గారు తీసిన 'ట్రిపుల్ ఆర్' అయితే ఎప్పుడో కూడా 1000,00,00,000 క్లబ్‌లోకి చేరిందనమాట. దాదాపుగా ఇప్పుడు 'పెద్ది' మూవీ అనేది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో, ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో, ఒక రన్నర్‌గా, ఒక క్రికెటర్‌గా, ఒక కుస్తీ ఫైటర్‌గా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తీయబోతుంది. వస్తున్న మూవీ మాట చాలా హైప్ మీద చాలా అంచనాల నడుమున అయితే మూవీ గ్రాండ్‌గా రిలీజ్ అవ్వబోతోంది. ఈ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యే ముందు చాలా హైప్ అయితే బజ్ అయితే క్రియేట్ అవుతుంది. చాలా చోట్ల ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రమోషన్స్ కూడా చాలా బాగా హిట్ అవుతూనే ఉన్నాయి. అలాగే మొన్నొచ్చిన ట్రైలర్ కూడా చాలా అంటే చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందనమాట. మిలియన్స్ ఆఫ్ ది వ్యూస్‌తో దూసుకెళ్ళిపోతుంది. అలాగే మొన్న వచ్చిన ఇంకో సాంగ్ 'హెల్లో హెల్లో' సాంగ్ అయితే మాత్రం ఎక్స్ట్రార్డినరీ లెవెల్ అన్ని లాంగ్వేజెస్‌లో గ్రాండ్ అంటే గ్రాండ్ సక్సెస్ అయిందనమాట. ఇంత మంచి హైప్ ఉన్న మూవీ అనేది 1000,00,00,000 క్లబ్‌లోకి చేరడం అనేది మనం జోక్‌గా కూడా సీరియస్‌గా తీసుకున్నా గానీ, ఇది దాదాపుగా 1000,00,00,000 క్లబ్‌లోకి అయితే చేరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి ఈ గ్యాప్‌లో పెద్ద పెద్ద మూవీస్ అయితే ఏ మూవీస్ అయితే లేవన్నమాట. పెద్ద మూవీస్ లేకపోవడం అలాగే ఈ యొక్క గడిచిన 6 మంత్స్, ఈ 5 మంత్స్ కూడా ఏ మూవీ పెద్ద మూవీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ అయిన మూవీ ఏ మూవీ పెద్ద మూవీస్ అయితే ఏవి రాలేదన్నమాట. వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయిన మూవీస్ ఏవి కూడా రాలేదు. వచ్చినా గానీ మన తెలుగులోనే అక్కడక్కడ సర్దుకొని వెళ్ళిపోయాయన్నమాట. లైక్ 'మనశంకర వరప్రసాద్' చూసుకోవచ్చు, 'నారి నారి నడుమ మురారి' ఇవన్నీ కూడా అక్కడక్కడ సర్దిపెట్టుకొని వెళ్ళిపోయాయన్నమాట. బట్ ఇదేంటంటే 1000,00,00,000 క్లబ్‌లోకి చేరే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకి యూఎస్ఏలో చూసుకున్న నార్త్ అమెరికాలో మాత్రం బుకింగ్స్ ఓపెన్ చేసారు ఆల్రెడీ. 1 మంత్ 20 డేస్ బ్యాక్ అయితే మనకి సో అడ్వాన్స్ సేలింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఈ అడ్వాన్స్ సేలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సో, ఈ మామూలుగా గాదు బుకింగ్స్ అనేవి దాదాపుగా 20,000 టికెట్స్ అయితే తిరిగారు. 20,000 టికెట్స్ అయితే సేల్ అయ్యాయన్నమాట. దాదాపుగా $500,000 అయితే సొంతం చేసుకుంది. అప్పుడే మరి మూవీ రిలీజ్ అవ్వకముందే ఎలాంటి మౌత్ టాక్ బయటికి రాకముందే కూడా ఇంత మంచి కలెక్షన్స్‌ని జనరేట్ చేస్తుందంటే మనకి 1000,00,00,000 అనేది చాలా సాధారణం అన్నమాట. చాలా చిన్న మాట అని చెప్పుకోవాలి. ఈ బ్రేక్ ఈవెన్ అయ్యి 1000,00,00,000 క్లబ్‌లోకి చేరే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. యూకేలో చూసుకోవచ్చు. యూకేలో కూడా దాదాపుగా 10,000 టికెట్లయితే సేల్ అయ్యాయంట. అలాగే దాదాపుగా మనకొచ్చేసి $450,000 అయితే వచ్చిందనమాట యూకేలో కూడా మామూలుగా ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో సేల్ అయితే జరుగుతూ ఉంది. మనకి ఇండియాలోకొచ్చేస్తే మన ఏపీ అండ్ తెలంగాణలో నైజాం చూసుకోవచ్చు, సీడెడ్ చూసుకోవచ్చు, కోస్టల్ ఆంధ్ర అండ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, కడప ప్రతి చోట కూడా మంచి డిస్ట్రిబ్యూటర్స్ అయితే బై చేస్తూ ఉన్నారు. దాదాపుగా మన ఇండియా మన ఏపీ అండ్ తెలంగాణ దాదాపుగా ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటికి స్టిల్ మూవీ రిలీజ్ మూవీ బై చేసే ఆన్‌లైన్‌లో సేలింగ్ పెట్టక ముందే డిస్ట్రిబ్యూటర్స్ అయితే దాదాపుగా 80 క్రోర్స్‌కి అయితే బై చేశారనమాట. వాళ్ళు పెట్టిన బడ్జెట్ 350 కోట్లు అయితే మనకి. ఈ యొక్క బడ్జెట్ 200 కోట్లు గాని మనకి సో, ఫ టూ ఒక 1 వీక్‌లో వచ్చేస్తే మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మామూలుగా సర్వసాధారణంగా కాకుండా ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. 1000 కోట్లు అనేది చాలా తక్కువ అంచనా అని చెప్పుకోవచ్చు. 1000 కోట్లు బ్రేక్ ఈవెన్ అయ్యే లోపే వచ్చేస్తాయన్నమాట. మీకైతే ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో అనిపించితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీకు అలాగే మరింత మందికి బూస్ట్ అవ్వాలంటే హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ క్లిక్ చేసి వెళ్ళండనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.